హైవేర్స్ బాలకృష్ణ తమనికి ఒక ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఎందుకు ఏంటని చెప్పేసి నేను ఎంక్వైరీ చేసుకుంటున్న మూమెంట్లో బాలకృష్ణ గొప్పతనం ఏంటో తెలిసింది. బాలయ్య అభిమానులు కాని వాళ్ళు సైతం జై బాలయ్య అని ఎందుకు అంటారంటే ఇదిగో ఇందుకే. జస్ట్ ఒక 3 నిమిషాలు నేను కంప్లీట్ చేస్తా. మీరు సినీ అభిమానులు కనుక అయినట్టయితే బాలకృష్ణ వ్యతిరేకించినట్టు వాళ్ళకి జస్ట్ ఫార్వర్డ్ చేయండి చాలు. బాలయ్య బసవరం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, దానికి చైర్మన్. ఆ ఆసుపత్రికి వచ్చే వారిలో పేదలు ఎక్కువ ఉంటారు, కానీ వైద్యం విషయంలో ఆ హాస్పిటల్కి వచ్చే డబ్బున్న వాళ్ళకి పేదలకు ఒకటే వైద్యం. మేబీ ఆరోగ్యశ్రీ వార్డులు నార్మల్ వార్డులు వేరే ఉండొచ్చు కదా, ట్రీట్మెంట్ వైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా బయటకు వస్తారు. ఇన్ కేసు ఎవరైనా చనిపోయినా, క్యాన్సర్ కదా, ఇన్ కేసు చనిపోయినా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం ఇంతవరకు దేవుడు రాశాడని చెప్పేసి అనుకుంటారు. ఆయనకి పద్మభూషణ్ పురస్కారం అని ఇచ్చిన తర్వాత కొంతమంది పద్మశ్రీ ఎక్కువ, పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు ఇలా మాట్లాడారు. అసలు పద్మశ్రీ కూడా ఇవ్వద్దు, పద్మభూషణ్ కూడా ఇవ్వద్దు అన్నట్టు. అదేమంటే అతను తేడాగా ఉంటాడు, తేడాగా మాట్లాడతాడు. నిజమే, కొన్నిసార్లు పిల్లవాళ్ళ ఉంటాడు, కొన్నిసార్లు వచ్చేసి ఆయన చేసే పనుల వల్ల ఎదురులకి ఇబ్బంది ఉందా లేదన్నప్పుడు వేరే వాళ్ళు బలనాభాలు దెబ్బతిన్నాయంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వల్ల, వాళ్ళ రిలేషన్ వల్ల వాళ్ళకి అనిపిస్తుంది, మనకు అనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ హిందూపూర్ ఎమ్మెల్యేగా, టీడీపీలో కీలకమైన సభ్యుడిగా, నటుడిగా అండ్ బయట యాంకర్గా, మోడల్గా అండ్ ఇటు బసవరం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అన్ని రోల్స్ ద బెస్ట్ వేలు, ఫ్యామిలీ పర్సన్గా, ఒక మామగా, ఒక నాన్నగా ఎక్స్ట్రాడినరీ వేలు. సో ఈ బసవరం క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించి ఎక్కడ లేని విధంగా ఒక రూల్ అంట. ఏంటంటే లిఫ్ట్ ఆపరేటర్లు ఉంటారు కదా, వాళ్ళు దివ్యాంగులే ఉండాలి. దట్ మీన్స్ పోలియో వచ్చిన వాళ్ళు అన్నట్టు, కాళ్ళు లేని వాళ్ళు అన్నట్టు. ఎందుకంటే ఓన్లీ కూర్చొని లిఫ్ట్ బటన్ నొక్కటమే కదా వాళ్ళే. ఈవెన్ వాళ్ళకి మీరు ఏదైనా ఇవ్వబోతే వాళ్ళు తీసుకోరంట. ఎందుకంటే రెస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళకి శాలరీ ఇస్తారు అండ్ దే ఆర్ నాట్ బెగ్గర్స్. దెన్ హాస్పిటల్ చూసుకుంటే పేషెంట్ తరఫు నుంచి అటెండర్లకి వెయిటింగ్ హాల్స్ అండ్ వాళ్ళ క్యాంటీన్, ఇలా ప్రతిదీ ఎక్స్ట్రాడినరీగా. ఇక నటుడి పరంగా తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేయని రోల్ లేదు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు బాలయ్య. ఇక మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించేసి ఒక మ్యూజిక్ కన్సర్ట్ పెట్టి విజయవాడలో తలసేమియా బాధితుల కోసం ఫండింగ్ అన్నట్టు. దానికి తమనే మ్యూజిక్, అక్కడ ఆ జోష్ రప్పించుతామని స్టేజ్ మీదకి వెళ్ళి బాలయ్య పాట పాడాడు. ఆ తర్వాత డ్రమ్స్, మనీతో కలిసి డ్రమ్స్ వాయించాడు. ఇలా ఎప్పటికప్పుడు జోష్ని పెంచుతూనే ఉంటాడు, జోష్గానే ఉంటాడు. అందరూ కూడా సార్ అంటూ, గారు అంటూ అది హడావుడి చేస్తున్న మూమెంట్లో బాలయ్య అని చాలు అంటాడు, బ్రో అని చాలు అంటాడు. అలా పవన్ కళ్యాణ్ అయితే ఓపెన్ అయ్యాడు, నేను సార్ అంటే వద్దు, బాలయ్య అని చాలు అమ్మా అని చెప్పేసి అన్నాడు. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఆసుపత్రిలో బస్తర్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే లక్షలు పిండుతారు. బట్ అక్కడ నామినల్ ఫీ అండ్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ. ఓవరాల్గా చూసినప్పుడు ద బెస్ట్ అనేది బస్తరం క్యాన్సర్ హాస్పిటల్. ఇక తమన్ని ఓ రకంగా దేవుడిచ్చిన కొడుకులాగా, దత్తపుత్రులాగా, మానసపుత్రులాగా ఆయన చూసుకుంటూ ఎప్పటికప్పుడు తమకి ద బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఆ కార్ గిఫ్ట్ కూడా మొన్న మ్యూజిక్ కన్సర్ట్కి ముందుకు వచ్చి తర్వాత వచ్చి ఇవ్వచ్చు కాక మేబీ తమను ఫ్రీగా చేసి ఉంటాడు. దాని డబ్బులు బాగానే వచ్చి ఉంటే దాన్ని ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసేమియా వాళ్ళకి ఖర్చు పెడతా ఉన్నారు. సో ఓవరాల్గా బాలకృష్ణ అనబడేవాడు తన దగ్గర ఉన్నదాంట్లో ఎక్కువ మొత్తంలో సమాజానికి ఖర్చు పెడుతూ ఉన్నాడు. అండ్ అన్నింటికి మించి ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ చిన్నపిల్లవాడిగా, పెద్దవాడిలాగా, పొలిటికల్గా వినమ్రంగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే అన్ని రోల్స్ బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే జై బాలయ్య అని బాలయ్య అభిమానులు కాని వాళ్ళు సైతం అంటూ ఉన్నారు.